శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన జయదేవుడు గురించి మనం ఈ కథలో తెలుసుకుందాం. జయదేవుడు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. మహావిష్ణు అంశంతో ఈ భూలోకంలో జన్మించి ఆయన ఒక కవిగా శ్రీ మహావిష్ణువు యొక్క లీలల్ని, ఆయన యొక్క దివ్యమైన శక్తులని ప్రజలందరికీ తెలియజేస్తూ ఆయన కవితలతో చెప్తూ ఉండేవాడు. జయదేవుని భార్య పేరు పద్మావతి. పద్మావతి పవిత్రమైన మహాసాధ్వి. ఆమె మహాప్రతివత. జయదేవునికి వింధ్యాదేశపు రాజు పరమ పవిత్రుడు. జయదేవుడికి వింధ్యాదేశపు రాజు మంచి మిత్రుడు, అలాగే పరమ శిష్యుడు. ఈయన జయదేవుడు ఆ రాజుకి హితబోధులన్నీ చేసేవాడు. ఒకరోజు జయదేవుని భార్య పద్మావతి మహారాణికి పురాణాల గురించి చెబుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక చెలికత్త అక్కడికొచ్చి విషాదంతో, మీ అన్నగారు చనిపోయారు, అలాగే మీ వదిన గారు సహగమనం చేశారని చెబుతుంది. మహారాణి గారు దుఃఖంతో విలపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న పద్మావతి ఎటువంటి చలనం లేకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు మహారాణికి కోపం వస్తుంది. వచ్చి పద్మావతిని ఇలా అడుగుతుంది, మా అన్నగారు చనిపోయారు, మా వదిన గారు సహగమనం చేశారు, అయినా మీరు ఎటువంటి బాధ లేకుండా ఇలా మౌనంగా ఎలా ఉన్నారు అని ఆమెను అడుగుతుంది. అప్పుడు పద్మావతి ఇలా అంటుంది, శరీరానికి చావు అనేది ఖచ్చితంగా వస్తుంది, దాని గురించి బాధపడాల్సిన అవసరమేముంది అని అంటుంది. అలాగే మహాప్రతివత తన భర్త మరణవార్త వినగానే, తన చెవులో పడగానే తను కూడా చనిపోతుంది. అప్పుడు మహారాణి మనసులో అనుకుంటుంది, ఈమె ఒక ప్రతివతని ఎలాంటిదో మనం చూడాలి, ఏదైనా ఒక కుట్ర చేయాలని అనుకుంటుంది. ఒకరోజు మహామంత్రికి ఇలా చెప్తుంది, ఏదైనా కుట్ర చేసి తన ఒక ప్రతివత్యాన్ని తెలుసుకోవాలని చెప్తుంది. ఒకరోజు జయదేవుడు ఆ వింధ్యాదేశపు రాజు ఇద్దరు అడవికి వేటకి వెళ్తూ ఉంటారు. అడవి మార్గంలో పోతూ ఉంటారు. మంత్రి కూడా వెళ్తూ ఉంటాడు. మంత్రి వాళ్ళ నుంచి వచ్చేసి మహారాణితో ఇలా చెప్తాడు. మహారాణితో పాటు పద్మావతి తల్లి కూడా ఉంటుంది ఆ సమయంలో. మహామంత్రి ఏం చెప్తాడంటే, అమ్మ, ఒక బెబ్బులి పులి రాజు పైన పడింది, రాజు తప్పించుకొని వచ్చేసాడు, కానీ మేము జయదేవుణ్ణి మాత్రం కాపాడలేకపోయాం, జయదేవుడు చనిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ మాట విన్న వెంటనే పద్మావతి తల్లి పడిపోయి చనిపోతుంది. అక్కడే పడి చనిపోతుంది. ఇది చూసిన మహారాణి భయపడిపోతుంది. ఇది కుట్ర చేసింది నేనని తెలిస్తే నా భర్త ఏం చేస్తాడని భయపడుతూ ఉంటుంది. మంత్రి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన అంతా రాజుతో చెప్తాడు. రాజు కోపంతో తన రాణిని చంపాలని తన గురువుగారు పర్మిషన్ తీసుకుని చంపుతానని పర్మిషన్ కోసం తన గురువు దగ్గరికి వెళ్తారు. జయదేవుడు, నువ్వు చంపాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పాటు పద్మావతి శవం దగ్గరికి రా అని తనని శవం దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు జయదేవుడు శ్రీ మహావిష్ణువుని మనస్వారా పిలుస్తాడు. అలాగే ఆయన కోసం పాటలు పాడి నృత్యం చేసి ఆయన్ని మైమర్పించేలాగా ఆయన పిలవగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణాన్ని ఇస్తాడు. శ్రీ మహావిష్ణువుని కొలిచిన భక్తుల్ని ఆయన ఎప్పుడు ఎటువంటి కష్టకాలంలో విడవడు. ఎన్నంటే తను ఉన్నానంటూ ఏదో ఒక రూపంలో ఆయన మహిమలను, ఆయన లీలలను చూపిస్తూ ఉంటాడు. ఈ కథ సారాంశం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు భక్తులకు ఆయన ఎప్పుడూ మోసం అనేది చేయడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మన పురాణాల కథలు మనం రోజు తెలుసుకుందాం.